నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా అలర్ట్ని చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనా జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన. వదోదరలో గుజరాత్ గౌరవ అభియాన్లో పాల్గొన్న మోదీ 21,000 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ముఖ్యమంత్రి మాతృశక్తి యోజనను ప్రారంభించిన ప్రధాని. మహిళల అవసరాలను, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోందన్న మోదీ. పావగఢ్లో కాళీమాత ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని. దేశ ఆధ్యాత్మికత, సాంస్కృతిక గౌరవాన్ని పునరుద్ధరించే చర్యలు తీసుకుంటున్నామన్న మోదీ. అగ్నివీరులకు సిఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10% రిజర్వేషన్లు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమన్న మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని ధ్వజం. ఇప్పుడు వివరాలను చూద్దాం. మహిళల అవసరాలను, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, అలాగే నిర్ణయాలు కూడా తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు వదోదరలో గుజరాత్ గౌరవ అభియాన్లో ప్రధాని పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. మహిళల అవసరాలను, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, అలాగే నిర్ణయాలు కూడా తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు వదోదరలో గుజరాత్ గౌరవ అభియాన్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా 21,000 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద లబ్ధిదారులకు ఇళ్లను అందించారు. 800 కోట్ల రూపాయలతో రూపొందించిన ముఖ్యమంత్రి మాతృశక్తి యోజనను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పోషకాహార కిట్లను అందించారు. పోషణ్ సుధా యోజనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈరోజు తనకు మాతృవందనం రోజన్నారు. 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తన తల్లి ఆశీస్సులను తీసుకున్నానని, పావకొండ వద్ద కాళీమాత ఆలయాన్ని ప్రారంభించి అమ్మవారి ఆశీస్సులను తీసుకున్నానని, దేశానికి సేవ చేసేందుకు అమృత కాలంలో దేశ ప్రతిజ్ఞను నెరవేర్చాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. 21,000 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టులు గుజరాత్ అభివృద్ధికి తోడ్పడటంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్న భావనకు బలాన్ని ఇస్తాయన్నారు. వీటిలో చాలా ప్రాజెక్టులు మహిళల ఆరోగ్యం, పోషకాహారం, సాధికారతకు సంబంధించినవే అన్నారు. మహిళా సాధికారతకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వదోదర నగరం వచ్చిన వారిని అన్ని విధాలా ఆదుకుంటుందని, మద్దతునిస్తుందని, ముందుకు సాగడానికి అవకాశాలిస్తుందన్నారు. స్వామి వివేకానంద, మహర్షి అరవింద్, వినోబా భావే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి వారికి ఈ నగరం ఎంతో స్ఫూర్తినిచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. आज प्रातः जन्मदात्री माँ के आशीर्वाद लिए, उसके बाद जगत जननी माँ काली के आशीर्वाद लिए और अभी मातृशक्ति के विराट रूप के दर्शन करके इस विराट मातृशक्ति के दर्शन किए, उनके आशीर्वाद लिए। मैंने माँ से देशवासियों की सुख, शांति और समृद्धि की कामना की और आजादी के अमृत काल में स्वर्णिम भारत के संकल्प की सिद्धि का मां से आशीर्वाद मांगा। भाइयों और बहनों, मुझे खुशी है कि संस्कार नगरी वडोदरा से आज जब करीब 21,000 करोड़ रुपए के डेवलपमेंट प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास हुआ है। ये प्रोजेक्ट गुजरात के विकास से भारत का विकास, इस प्रतिबद्धता को बल देने वाले हैं। गरीबों के घर, उच्च शिक्षा और बेहतर कनेक्टिविटी पर इतना बड़ा निवेश गुजरात के औद्योगिक विकास को विस्तार देगा। यहाँ के युवाओं के लिए रोजगार, स्वरोजगार, इसके लिए अनगिनत अवसर निर्मित करेगा।
इन प्रोजेक्ट्स में भी अधिकतर हमारे बहन बेटियों के स्वास्थ्य, पोषण और सशक्तिकरण से जुड़े हैं। बीते 8 साल से डबल इंजन की सरकार नारी शक्ति को भारत के सामर्थ्य की धुरी बनाने के लिए जो प्रयास कर रही है, आज गुजरात में मां कालका के आशीर्वाद से उनको नई ताकत मिली है। मैं सभी बहनों को, सभी लाखों लाभार्थियों को बहुत बहुत बधाई देता हूं। साथियों, 21वीं सदी के भारत के तेज विकास के लिए महिलाओं का तेज विकास, उनका सशक्तिकरण उतना ही जरूरी है। మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు అందుతున్నాయని, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పలు పథకాలు రూపొందించిందని మోదీ పేర్కొన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచ్మహల్ జిల్లాలోని పావగఢ్లో పునర్నిర్మించిన కాళికామాత ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. మందిరంపై ధ్వజను ఎగురవేశారు. ఈ కాళికామాత ఆలయం గర్భగుడి బంగారంతో రూపొందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్లకు ఈ ఆలయం ప్రతీక అన్నారు. ఆలయానికి రావడం తనకు లభించిన అదృష్టమని పేర్కొన్నారు. కాళికాదేవి ఈ దేశానికి శక్తినిస్తోందని తెలిపారు. ఇప్పటికే అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించుకుంటున్నామని తెలిపిన ప్రధాని కాశీని దివ్య నగరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గౌరవాన్ని పునరుద్ధరించే చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని వివరించారు. आज सदियों बाद महाकाली का ये मंदिर अपने विशाल स्वरूप में हमारे सामने हमारे मस्तक को भी ऊंचा कर देता है। आज सदियों बाद पावागढ़ मंदिर में एक बार फिर शिखर पर ध्वज फहरा रहा है। ये शिखर ध्वज केवल हमारी आस्था और आध्यात्म का ही प्रतीक नहीं है। ये शिखर ध्वज इस बात का भी प्रतीक है कि सदियां बदलती हैं, युग बदलते हैं, लेकिन आस्था का शिखर शाश्वत रहता है। अयोध्या में आकर आपने देखा होगा भव्य राम मंदिर आकार ले रहा है। काशी में विश्वनाथ धाम हो या फिर मेरे केदार बाबा का धाम हो, आज भारत के आध्यात्मिक और सांस्कृतिक गौरव पुनर्स्थापित हो रहे हैं। आज नया भारत अपनी आधुनिक आकांक्षाओं के साथ साथ अपनी प्राचीन धरोहर को भी, अपनी प्राचीन पहचान को भी उसी उमंग और उत्साह के साथ जी रहा है। हर भारतीय उस पर गर्व कर रहा है। సాయుధ బలగాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంలో అగ్నివీరులకు 10% రిజర్వేషన్లు లభిస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ పథకంపై రక్షణ మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. రక్షణ శాఖ ఉద్యోగాల ఖాళీల్లో 10% రిజర్వేషన్ కల్పించనున్నట్టు తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, సివిల్ డిఫెన్స్ పోస్టులతో పాటు 16 విభాగాల్లో అగ్నివీరులకు రిజర్వేషన్ వర్తింప చేయనున్నట్లు రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అలాగే సాయుధ దళాల్లో సైనిక నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కింద అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. అదేవిధంగా ఈ రెండు బలగాల్లో చేరడానికి కావలసిన గరిష్ట వయో పరిమితిలోనూ అగ్నివీరులకు సడలింపు కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. దీంతో తొలి బ్యాచ్ అగ్నివీరులకు వయో పరిమితిలో మొత్తంగా 5 ఏళ్ల సడలింపు లభించనున్నట్లు స్పష్టం చేశారు. ఇక హింస సరైన మార్గం కాదని కేంద్ర సమాచార, ప్రసార, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
యువజన సర్వీసులు క్రీడల మంత్రిత్వ శాఖ కూడా అగ్నివీరులుగా 4 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న వారికి ఏదైనా చేయాలని ఆలోచిస్తుందన్నారు. క్రాష్ కోర్సులు అందించడానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు కావాలనుకునే వారికి శిక్షణ అందించడానికి కూడా ఆలోచనలు చేస్తోందన్నారు. వివిధ రాష్ట్రాల్లో 15 లక్షల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. इसके सभी पहलुओं को जानने की आवश्यकता भी है. आपके जो भी कंसर्न है, जो भी विषय, उसको सरकार गंभीरता से सुन भी रही है. और मुझे लगता है आगजनी करने से, हिंसा फैलाने से, उपद्रव मचाने से कुछ नहीं होगा, क्योंकि कुछ लोग अपनी राजनीतिक रोटियां सेंकने के लिए अगर करना चाहते हैं तो ये भी उचित नहीं है कि बच्चों के हाथ में झंडा देकर कोई निकाल देता है, कोई छोटे छोटे बच्चों को सड़कों पर निकालता है. ये उचित नहीं है. हमारा डिपार्टमेंट भी, जो युवा कार्यक्रम डिपार्टमेंट है, खेल डिपार्टमेंट है, वो भी इस बात पर विचार कर रहा है कि ये जब 4 वर्ष का काम पूरा करके आएंगे और 4 वर्षों के बाद इनमें से ट्रेनिंग देकर जो लोग फिजिकल एजुकेशन टीचर बनना चाहते हैं, उसमें हम लोग क्या कर सकते हैं. क्या कुछ महीने का ऐसा कोर्स किया जा सकता है, क्रैश कोर्स करके, जिससे इनको भी लाभ मिल सके. और ऐसे देश भर में लगभग 15 लाख फिजिकल एजुकेशन के टीचर्स अलग अलग राज्यों में ऐसी पोस्टें खाली पड़ी हैं, तो इसका लाभ भी भविष्य में मिल सकता है. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. దేశమే మీ జీవితం, దేశమే మీ గుర్తింపు. అగ్నివీరుల్లారా, మీరు మీ సొంత మార్గంలోనే నడవండి. దేశ భద్రత కాపాడటమే మీ బాధ్యత చేసుకోండి. దేశానికి సేవ చేయడం ద్వారా అంతులేని సంతృప్తిని మీ సొంతం చేసుకోండి. అంతేకాదు, ఉజ్వల భవిష్యత్తును, క్రొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో మీరు అద్భుతమైన విజయం సాధించుకోగలరు. దేశానికి బలమైన శక్తి, స్వావలంబన మీతోనే సాధ్యమవుతుంది. ఈ స్ఫూర్తి భారతదేశానికి పెద్ద బహుమతి. రండి, మీరు భారతదేశం యొక్క అగ్నివీరులు అవ్వండి. వెల్కమ్ బ్యాక్. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో నిర్వహించిన పిఎల్ఆర్ జాబ్ మేళాలో మంత్రి పాల్గొని ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో కొత్త పరిశ్రమలు కూడా రానున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి సహకరించాలి తప్ప అనవసర విమర్శలు చేయకూడదన్నారు. ఈ జాబ్ మేళా కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. దీనికి మనం ఒక ఆఫీస్ కూడా ఏర్పాటు చేసి అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా పిల్లలందరికీ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కూడా కొనసాగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జాబ్ మేళా కార్యక్రమాన్ని యూనివర్సిటీ క్యాంపస్లోనే మన విజయసాయిరెడ్డి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరుగుతూ ఉంది. మరి మనమేమో ఇక్కడ మన పార్లమెంటరీ నియోజకవర్గంలో మన ఆఫీస్ తరఫున మనం జరుపుతూ ఉన్నాం. ఏ జరిపినా కూడా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇది మీ అందరికీ ప్రయోజనకారి కావాలా, మీ కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా
బాగా ముందుకు పోవాలని చెప్పి మంచి ఉద్దేశంతో చేస్తా ఉన్నా. దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. బైజూస్తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యతిరేకమైన ఆలోచనలు చేయటం సరికాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 35 లక్షల మంది పేద విద్యార్థులకు ఉచితంగా బైజూస్తో అవగాహన కల్పిస్తుంటే విమర్శలు చేయటం సరికాదన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సామాజిక న్యాయంపై తాము చర్చకు సిద్ధమన్నారు. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదన్నారు. నీ ఎన్టీఆర్ సంస్థలు అమ్ముకున్న ఏ జ్యూస్లు అడుగుతాం అనుకుంటున్నావా బైజూస్ అంటే? ఇవాళ ఈ ప్రపంచంలో 150 మిలియన్ల విద్యార్థులు వచ్చి అందులో రిజిస్టర్ చేసుకుని ఆ కంటెంట్ చదువుతున్న నేపథ్యం. నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎంఓయూ చేసిందో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో బైజూస్తో ఒప్పందం, అది తప్పని ఎవరినైనా ఈ ప్రపంచంలో ఒకరితో చెప్పించు, ఒక మేధావితో మాట్లాడించు. సుమారు 35 లక్షల మంది పిల్లలకు 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఆ సబ్జెక్టులు వారి ఉన్న సబ్జెక్ట్స్ వచ్చి దీని ద్వారా వారు బోధించుకోవడానికి అవసరమైతే డైరెక్ట్ ఇంటరాక్షన్తో అదంతా కూడా ఉచితంగా, ఇదేం డబ్బులకు కాదు. నేను జరిగిన ఒప్పందం ఏమి అందులో ఏమి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఫైనాన్స్ దీంతో ఏమి లేవు. 35 లక్షల మంది పిల్లలకు వాళ్ళు ఉచితంగా ఈ రాష్ట్రంలో ఈ కంటెంట్ని ఇవ్వడానికి నేను ఒప్పందం చేసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగింది. మొన్న ఆయన దావోస్ వెళ్ళినప్పుడు ఆ బైజూస్ సంబంధించి ఆ చైర్మన్ గారు వచ్చాక కలిసి ఆయన ఆ ఇంటరాక్షన్లో మాట్లాడుతున్నప్పుడు మేము మీ పిల్లలకు ఉచితంగా ఇస్తామని మీ రాష్ట్రంలో అని ఆయన వాళ్ళు అడిగితే ఈయన వచ్చి మోస్ట్ వెల్కమ్ అని చెప్పి 20 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఎంతో గర్వంగా మనం పడాలి. మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలు, మన సామాన్య ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సామాన్య మధ్యతరగతి పిల్లలు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పాలిసెట్ 2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. 1,31,608 మంది విద్యార్థులు పాలిసెట్ పరీక్షకు హాజరు కాగా వీరిలో 91.84% మంది అర్హత సాధించారు. ఫలితాల్లో రాజమహేంద్రవరానికి చెందిన చల్లా సత్యహర్షిత మొదటి ర్యాంక్ సాధించగా కాకినాడకి చెందిన అల్లూరి హృతిక్ సత్య నిహాంత్ 2వ ర్యాంక్, అదే ప్రాంతానికి చెందిన సాయి భవేశ్రీ 3వ ర్యాంక్ సాధించారు. ఈసారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. 93.96%తో అమ్మాయిలు మొదటి స్థానంలో నిలిచారు. కోవిడ్ వల్ల 2 ఏళ్లు పాలిసెట్ జరగలేదని ఈసారి ఫలితాలను చూస్తే గర్వంగా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. Extremely well. In fact, amongst the first 3 ranks, 1 and 3 are girls, and the government is extremely pleased as well as happy for the reason that we have just recovered from the COVID, because the number of students who appeared and the number of students who qualified has reached and if not bettered the pre-COVID days. So that is also one other encouraging aspect of this. And the government here in Andhra Pradesh under the leadership of our young Chief Minister Shri Jagannath Reddy Garu, we have taken up a huge project of completely overhauling and redesigning and restructuring the areas of diplomas, vocational training as well as skill development. So this is being done in a way that is going to benefit all the students, all the youngsters. ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా సైబర్ భద్రత, జాతీయ భద్రతపై జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ సేఫ్ ఆంధ్రప్రదేశ్ బుక్ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరాల గురించి కుటుంబంలో ఉన్న వారికి యువత అవగాహన కల్పించాలన్నారు. లేకుండా మనం ప్రివెన్షన్ చేయలేము. వన్స్ మనకి ఏదైనా నేరాలు జరిగిన తర్వాత కూడా ఎవరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, వాట్ ఈస్ ది యాక్షన్, కరెక్టివ్ యాక్షన్ ఏం తీసుకోవాలనేది కూడా చాలా మందికి తెలియదు. సో అందువల్ల వచ్చేసి మనకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి రెగ్యులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంతా కూడా మేము చేస్తూ ఉన్నాము. ఈ రోజు కూడా ఈ సెమినార్ కండక్ట్ చేయడానికి ప్రత్యేకమైన రీజన్ ఏంటంటే, పర్టికులర్లీ ఎందుకు ఈ కాలేజ్ స్టూడెంట్స్ మిమ్మల్ని ఈ రోజు ఇక్కడ పిలిపించి
మీకు ఒక 2 hours 3 hours నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము మాట్లాడడం మాత్రం కాకుండా ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి కూడా మీకు ఎందుకు మేము అడ్వైస్ అంతా కూడా మీకు చెప్తున్నామంటే ఈ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు యాక్ట్ యాజ్ ఎ రిసోర్స్ పర్సన్. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ విశాఖలో బైక్ ర్యాలీని నిర్వహించింది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆ స్ఫూర్తిని చాటి చెప్పేలా ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీని ఇన్స్పెక్టర్ జనరల్ దేవానంద్ గోపీనాథన్ పిళ్ళై జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 75 బైకులు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ ర్యాలీ నగరం మీదుగా ఋషికొండ చేరుకుని తిరిగి ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. 75 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగింది. బైకుపై ప్రయాణిస్తూ ఐక్యతను చాటి చెప్పేలా 75 ఏళ్ల స్వాతంత్ర స్ఫూర్తిని తెలియజేస్తూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈ నెల 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యోగా మహోత్సవ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంత్రిత్వ శాఖ సిబ్బంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మీనాక్షి లేఖి మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. स्थान और एक रिकग्निशन, पहचान देने का जो काम किया गया वो आज सबके सामने है और साथ ही योग दिवस पर पूरा विश्व स्वस्थ रहे, सबके घर में मन में शांति रहे, इसी की कामना के साथ आने वाले योग दिवस की सबको हार्दिक शुभकामनाएं. దేశంలో కరోనా కేసుల సంఖ్యలో గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 4,84,924 నమూనాలను పరీక్షించగా 13,216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,83,793కు చేరింది. ఇదే సమయంలో 8,148 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,26,90,845కు చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98.63% నమోదైంది. ఇదే సమయంలో 23 మంది మృతి చెందగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,840కు చేరినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం 68,108 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా గడిచిన 24 గంటల్లో 4,84,924 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ICMR వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 85,73,95,276కు చేరిందని పేర్కొంది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,99,824 మందికి టీకాలు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 196,42,768 కోవిడ్ టీకాలు అందించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఫ్రంట్ వర్కర్లకు అందిస్తున్న ప్రికాషన్ డోసుల సంఖ్య 3,70,94,382కు చేరింది. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో పురస్కారం లభించింది. విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలను వేగంగా అందిస్తున్నందుకు స్కై ట్రాక్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అండ్ సెంట్రల్ ఆసియా అవార్డును GHIAL అధికారులు అందుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ మధ్య వరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 45% పెరిగి 3,39,000 కోట్ల రూపాయలకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇవి 2,33,651 కోట్లుగా ఉన్నాయి. ముందస్తు పన్ను చెల్లింపులు అధికంగా నమోదు కావడం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో వృద్ధికి తోడ్పడిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది. కోవాక్సిన్ టీకా 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో ఎంతో భద్రత కనబర్చడంతో పాటు అత్యంత ప్రభావశీలతను ప్రదర్శిస్తున్నట్లు భారత బయోటెక్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. టీకాపై నిర్వహించిన 2 మూడవ దశల క్లినికల్ పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ అయినట్లు పేర్కొంది. ఓపెన్ లేబుల్ మల్టీ సెంటర్ పద్ధతిలో క్లినికల్ పరీక్షలను గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో నిర్వహించారు.
దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న నేరాలను తీవ్రంగా పరిగణించి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను నిర్దేశించింది. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టానికి 2018లో చేసిన సవరణ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవసరం లేదని, అలాగే నిందితుల అరెస్టుకు మరొకరి అనుమతితోనూ పనిలేదని కేంద్రం గుర్తు చేసింది. పౌర హక్కుల సంరక్షణ చట్టం 1955, ఎస్సీ ఎస్టీ చట్టం 1989 అమలు తీరుపై ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలను అనుసరించి కేంద్ర హోంశాఖ శుక్రవారం రాష్ట్రాలకు లేఖ రాసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి జయరాం రమేష్ తెలిపారు. ఈ నెల 12న సోనియాకు ముక్కు నుంచి రక్తం కారడంతో వెంటనే ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. కోవిడ్ అనంతర సమస్యలతోనూ ఆమె బాధపడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సోనియాను వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉంచారని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అందుబాటులోకి వస్తున్న తొలి విడత పసిడి బాండ్ల ధరను ఆర్బీఐ వెల్లడించింది. ఒక్కో బాండు ధర 5,091 రూపాయలుగా ప్రకటించింది. ఈ నెల 20 నుంచి ఈ బాండ్లు కొనుగోలు చేయొచ్చునని తెలిపింది. జూన్ 24 వరకు మదుపు చేసేందుకు అవకాశం ఉందని, ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారికి 50 రూపాయల రాయితీతో 5,041 రూపాయలకే ఒక బాండు లభిస్తుందని వివరించింది. వెల్కమ్ బ్యాక్. కరోనా వరల్డ్ అప్డేట్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 54,37,495 పాజిటివ్ కేసులు నమోదు కాగా 51,88,08,812 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ కారణంగా 63,39,528 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా 8,79,68,819 పాజిటివ్ కేసులు నమోదుతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ దేశంలో ఇప్పటి వరకు 10,38,265 మంది కరోనాతో మరణించారు. ఇక వాతావరణ వార్తలు చూస్తే నైరుతి రుతుపవనాలు మధ్యప్రదేశ్, విదర్భలోని మిగిలిన భాగాలు, ఆంధ్రప్రదేశ్, వాయవ్య బంగాళాఖాతం, ఛత్తీస్గఢ్, ఒడిశాలోని మరికొన్ని భాగాల్లో రాబోయే 2-3 రోజుల్లో మరింతగా ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ఫలితంగా రాగల 24 గంటల ఉత్తర కోస్తా యానం, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 90వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవనుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబరుకు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. అలాగే www.my.gov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన. వదోదరలో గుజరాత్ గౌరవ అభియాన్లో పాల్గొన్న మోదీ 21,000 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ముఖ్యమంత్రి మాతృశక్తి యోజనను ప్రారంభించిన ప్రధాని. మహిళల అవసరాలను, ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోందన్న మోదీ. పావగఢ్లో కాళీమాత ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని. దేశ ఆధ్యాత్మికత, సాంస్కృతిక గౌరవాన్ని పునరుద్ధరించే చర్యలు తీసుకుంటున్నామన్న మోదీ. అగ్నివీరులకు సిఆర్పీఎఫ్, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10% రిజర్వేషన్లు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమన్న మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు పాలనలో ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.